రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. వేడిగాలులు, హై టెంపరేచర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో 4 రోజులు రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది ఐఎండీ. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 6 జిల్లాలకు సివియర్ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. రాష్ట్రంలో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. ఎండ తీవ్రత, గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. వడగాలులు వీస్తున్నాయి. ఇవాళ అత్యధికంగా కొమురంభీం జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా గంగాధర, మంచిర్యాల జిల్లా కాశీపేట, నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, సూర్యాపేట జిల్లా మోతే మండలంలో 46.4 డిగ్రీలు నమోదైంది. భారీ ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. వడదెబ్బకు జిల్లాలో ప్రాణ నష్టం వాటిల్లుతోంది. పలు చోట్ల వడదెబ్బకు గురై కొందరు ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల్లో వడదెబ్బతో గుర్తు తెలియని భక్తుడు మృతి చెందాడు. కాటారం మండల కేంద్రంలోని ఇప్పలగూడెంలో దుర్గం అంకయ్య అనే రైతు చనిపోయాడు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం పెద్దనపల్లి గ్రామంలో పొలగాని వెంకటేష్ అనే పశువుల కాపరి సన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో వడదెబ్బ తగిలి 3 మృతి చెందారు. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ లో సాంబయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు వర్షాలు, పిడుగుపాట్లు ప్రాణ నష్టం కలిగించాయి. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ఒక్కసారిగా వర్షం కురిసి పిడుగుపడి గొర్రెల కాపరి మల్లయ్య చనిపోయారు. ఎండల తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉక్కపోత, వేడి గాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దిలావర్పూర్, బైంసా, ముథోల్, భేలా, భోరజ్, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు పబ్లిక్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. వరంగల్లో ఎండల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు ఆర్టీసీ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బస్టాప్ లో తడకలు, గడ్డితో పైకప్పు ఏర్పాటు చేశారు. పైకప్పుతో నీళ్లు చల్లేలా స్ప్రింక్లర్లు అమర్చారు. వీటి నుంచి వచ్చే నీళ్లు తడకలు, గడ్డిని తడుపుతున్నాయి. దీంతో బస్టాప్ చల్లగా మారుతుంది. మరో 4 రోజులు రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపారు ఐఎండీ అధికారులు. అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం, వడగాలులు వీచే అవకాశం ఉండటంతో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. మిగిలిన 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు సివియర్ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకా మనకి ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. రాగల 3 నుంచి 4 రోజుల వరకు కూడా మనకి హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతుండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. వనపర్తి జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు రైతులు.